ఒసే ఏం చేస్తున్నావే? ఒసే ఇప్పుడు నాకు లెక్చర్ బీకకి. ఇప్పుడు ఎందుకు కాలుస్తున్నావు? ఆఫీస్లో స్ట్రెస్సే. అంటే ఇప్పుడు ఇది కాలుస్తే స్ట్రెస్ పోతుందా? ఒసే 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 ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఇంత కష్టంగా సిగరెట్ కాల్స్తుందంటే పక్కాగా పెద్ద ప్రాబ్లంలోనే ఉన్నట్టుంది. ఆ ప్రాబ్లం ప్రొఫెషనల్ అవ్వచ్చు లేదా పర్సనల్ అవ్వచ్చు. పొరపాటు పర్సనల్ అవుతే మాత్రం ఆ కథే మన కథ అవ్వబోతుంది. ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయండి. ఏమైంది? ఇంట్లో ఏమన్నా అన్నారా? కాదంట. సో నెక్స్ట్ ప్రొఫెషనలే. ఆఫీస్లో టెన్షనా? అయ్యో ఇది కూడా కాదంట. అయ్యి బాబాయ్, మిగిలిన లవ్వే. లవరే అయ్యి ఉంటాడు. ఫనీ ఏమన్నా అన్నాడా? కాదు. వాడే ఆన కొడుకే. పాపం పాప చూడు ఎలా తాగిస్తుందో, వాడి వల్లే. మరి ఏమైంది? వివేక్, స్టాప్. వీడెవడు మధ్యలో ఇంతలా కాల్ చేస్తుంది? బాయ్ ఫ్రెండ్ కాదు, బాసు కాదు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. చూడాలి. రెజ్యూమ్ చేయండి ఇంకా. వన్ మోర్. యూఆర్ ఆల్రెడీ హై మ్యామ్. ఇవ్వు బే. మ్యామ్ బిల్. విచిత్ర సలహాలు ఇస్తున్నావు కదా, నువ్వే ఉంచుకో. సారీ మ్యామ్. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? అమ్మో, లేచి పూజ చేసుకోవాలి. నీ అవతారం ఏంటి? ఈ బాటిల్స్ ఏంటి? ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియకపోయినా అట్లీస్ట్ ఎప్పుడు ఆపాలో తెలియాలి కదా. ఒసే పొద్దున్నే మొదలు పెట్టకే. నీలాంటి వాళ్ళు రాత్రికి ఆపకపోతే నాలాంటి వాళ్ళు పొద్దునే క్లాస్ పీకడం మొదలు పెడతారు. ఇదంతా క్లీన్ చేసి ఫ్రెష్ అవ్వు. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. అంతలోపు ఇదంతా క్లీన్గా లేకపోతే అసలు ఇంత క్లారిటీ ఉన్న అమ్మాయిని అంతలా కన్ఫ్యూజ్ చేశాడంటే అబ్బో, ఆడెవడో గాని మామూలోడు కాదు. ఇంక ఓపెన్ చేయండి అయ్యా హీరోని. హలో, చెప్పరా. దిగడము అయింది, నువ్వు చెప్పిన ప్లేస్కి ఆటో ఎక్కడము అయింది. సర్లేరా, పెద్ద రాడ్గాడు. సాధారణంగా మనం అనుకున్నవన్నీ జరిగితే హీ వాజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని అంటారు. ఒకవేళ అనుకున్న వాటిలో ఏది జరగకపోతే హీ వాజ్ బార్న్ విత్ ఐరన్ లెగ్ అంటారు. డౌటే లేదు, నేను సెకండ్ క్యాండిడేట్నే. నా పేరు వివేక్. సరే అని ఐపీఎల్ని నమ్మి బెట్టింగ్ వేస్తే అవి పాయే. పోనీ వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేద్దామని మా ఫ్రెండ్ని నమ్మి వాడికి మనీ ఇస్తే వాడు కాల్స్ ఎత్తడమే మానేశాడు. రే, షార్ట్ ఫిల్మ్స్ చేద్దాంరా. ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? మనమే చేద్దాం. వద్దురా బాబు, నీతో పెట్టుకుంటే నీ దగ్గర నాకు అనుకుని నీ వెళ్ళిపోతా. అరే అది కాదురా. ఎక్కడ దొరుకుతారా బాబు? హలో, నాన్న. జాబా? సరే నాన్న. ఏంటో అనుకోకండి, కాల్ సెంటర్లో జాబ్ వచ్చిందని కాల్ చేశాడు. ఆ దరిద్రం కూడా చూడండి. హాయ్ సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
మీరు ఇచ్చిన స్క్రాచ్ కార్డ్ పని చేయట్లేదు సరిగ్గా, ఇంకోటి ఎవరా? ఏంద్రా? హాయ్ సార్, చెప్పండి. అన్నా నాకు కాలర్ ట్యూన్ కింద ఆర్జీబీ డైలాగ్స్ కావాలి బ్రో. ఏందన్నా ఆర్జీబీ డైలాగ్స్ కావాలా? బియా మాల్కో సౌండ్స్ ఏమొద్దా? అన్నా సౌండ్స్ అంటే గుర్తొచ్చింది, నాకు విక్రమ్ బీజిఎం కావాలన్నా. ఎక్కడ దొరికారా మీరంతా? ఈ జాబ్ కూడా బాయ్. చూడరా వీళ్ళు కూడా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు. నువ్వేమో ఎంబీఏ అన్నావు, చదివించాము, తర్వాత బిజినెస్ అని డబ్బులన్నీ తగలేసి. అమ్మా అది తగిలేయడం కాదమ్మా, ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టిన డబ్బులకి రెట్టింపు రావడం, కాకపోతే రాలేదంతే. దాన్నే తగలేయడం అంటారు. సరే గాని రేపు మీ మావి ఫోన్ చేస్తాడు, హైదరాబాద్లో ఇంటర్వ్యూకి వెళ్లాల్సి వస్తుంది. సరే. హలో, ఏం చేస్తున్నావురా? ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఆలోచించేదేదో హైదరాబాద్ వచ్చి నా ఫ్లాట్లో ఆలోచించు. ఏంటి హైదరాబాద్కా? నీ తక్కువలో ట్రయల్స్ ఆపి చక్కగా మా ఆఫీస్లో జాబ్ చేయి, అంతా మాట్లాడేశారు. సరే. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉండబోతుందో. ఎంతనా? 300. 300? మా ఊరు నుంచి ట్రైన్ టికెటే 280 అన్న, మరీ టూ మచ్. హైదరాబాద్లో ఇంతే అన్న. సర్లే, కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నా. ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్. కానరికి బిల్డింగ్ బాగానే ఉంది, అయితే మన శకనం బాగుందన్నమాట. మా వాడు ఇందులో ఉంటున్నాడంటే వీడు బాగానే సెటిల్ అయ్యాడు. మెల్లగా నువ్వు కూడా సెటిల్ అవ్వాలరా. ఓకే ఓకే, పర్లేదు. ఏంటి పర్లేదు? పిచ్చి పిచ్చిగా ఉందా? చూసుకున్నాడు. నన్ను బుద్ధి తనే తిట్టిందేంటి? హలో, ఏం లేదు, బాయ్. అమ్మాయి గుద్దింది, మళ్ళీ శకనం బాగుంది. అయినా తను మాట్లాడుతుంటే మొత్తం స్లో మోషన్ కనిపిస్తుంది ఏంటి? రే వీర వెంకట నాగ సత్య ప్రతాప సాయి మణికంఠ వర్మ. ఓకే ఓకే, ఉత్తి వర్మ, లోపలికి వెళ్దాం పదా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, అయినా నీ గురించి ఆఫీస్లో మాట్లాడేశాను, జస్ట్ ఇంటర్వ్యూకి వస్తే చాలు, ఓకేనా? నేను వచ్చేసా కదరా, సెట్ చేద్దాం. అదేరా అయ్యా నా భయం కూడా. సరే కానీ పందిలాగా బెడ్ కత్తుక్కోకుండా తొందర వచ్చేసాయి, ఓకేనా? పా. ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. సిట్ డౌన్. నీ పేరు మహేంద్ర వివేక్ కదా? అవును సార్. వర్మ నాకంతా చెప్పాడు. ఓ, అయితే శాలరీ ప్యాకేజ్ మాట్లాడుకుందామా సార్? బాగా ఫాస్ట్గా ఉన్నావుగా. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు సార్. చూడు, నీకు జాబ్ ఇవ్వకపోవడం అనేది నీ చేతిలోనే ఉంది. నీకు 1 month వర్క్ చేసే ఛాన్స్ ఇస్తాను. వర్క్ బాగుంటే కంటిన్యూ అవుతావు, లేదంటే కష్టం. సో ఆలోచించుకో. ఓ 1 month? 1 month 1 month శాలరీ ఇస్తారా సార్? ఈ క్వశ్చన్కి కూడా 1 month తర్వాతే ఆన్సర్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈడేంది పందిలా తింటున్నాడు? ఏమైందిరా? ఏమన్నారు ఆఫీస్లో? ఏదో తెలియనట్టు అడుగుతావు ఎందుకురా, చెప్పే ఉంటాడుగా. సరేలేరా, 1 month ఆగమన్నాడు. ఈ 1 month బాగా కష్టపడి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, అంతే, సింపుల్. నీకు అలా ఉందిరా, నా బాధ ఎవరు చెప్పుకోను. అయినా నువ్వు చూసుకుంటావులేరా. రేయ్, అలాంటి ఫిట్టింగ్లు పెట్టకురా బాబు, నాకు అసలుకే చాలా వర్క్ ఉంది. అలాంటావేంట్రా, నాకు తెలుసు నువ్వు చూసుకుంటావు, నువ్వు నా బావవిరా. ఎవడ్రా? హే, స్లోమా పాప. ఏంటిది? ఇల్లు అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా?
చెప్పులు ప్రాపర్గా పెట్టుకోవడం కూడా రాదా? సారీ అండి. ప్రాపర్గా ఇక్కడి నుంచి పెట్టుకోండి. రేయ్ చెప్పులు అలా ఇసురుతావేంట్రా, మంచిగా పెట్టుకోవచ్చు కదా. ఎవర్రా అమ్మాయి? ఫ్లాట్ ఓనర్, కొంచెం క్రాక్. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఏంట్రా నాకు మొత్తం స్లోమోలో కనపడుతుంది. అరే నువ్వు ఇలాంటి వేషాలు అయ్యాకరా బాబు, నీకు దండం పెడతా. రే అది కాదురా, తను చాలా చాలా కోపం ఎక్కువ. వదిలేరా. అది కాదు. ఎహరా దా లోపలికి. ఉంటాయండి, మీ పర్సనాలిటీ బాగుంటుంది కాబట్టి ఈ రేంజ్ లుక్ వచ్చిందేమో. రే అసలు ఎవర్రా నువ్వు? లాస్ట్ వీక్ కాల్ చేసావు, మా అక్క పెళ్ళుంది, డిజైనర్ వేర్ శారీ కావాలని చెప్పావు. సరే ఏ డిజైన్లో కావాలి అని అడిగితే మీ ఇష్టం అన్నావు. సరే ఫోన్లే తెలియదేమో అనుకున్నా. ఏ రేట్లో కావాలని అడిగితే అది కూడా మీ ఇష్టం అని అన్నావు. నేనేమైనా పిచ్చి దానిలో కనపడుతున్నానా? చెత్తనా కొడక. అవును, అసలు ఎవరింట్లోనూ అబ్బాయిలకి చీర జాకెట్ల పనులు చెప్తారా? అసలు నా పేరేంటో తెలుసా? చారు. చారుశీల. తేడా వస్తే చీరేస్తా. అమ్మో, ఈ చారు నిజంగానే చీరేసేలా ఉంది. మావాడు చెప్పింది కరెక్టే. పెట్టు ఫోన్. అరే దారా అయ్యా. వస్తున్నా, ఆగ్రా. పోదాంపా. రే పైన లాకెట్ మర్చిపోయా, నువ్వు వెళ్ళి వేసిరావా, నేను బయట ఉంటా. నీ చిన్నప్పటి నుంచి అంతే. ఇప్పుడు నేను పైన దాకా పోవాలి. పోరా. హాయ్. ఏంటండి మీరు ఆఫీస్కేనా? సేమ్ పించ్, నేను కూడా ఆఫీస్కే. అయినా ఏంటండి మిమ్మల్ని చూస్తుంటే నాకు మొత్తం స్లో మోషన్లో కనిపిస్తుంది. ఎందుకంటారు? అంటే నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఓకే ఓకే, ఈవినింగ్ కలుద్దాం, సరేనా? బాయ్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ చారు. వెళ్దామా? ఓవర్ చేయకు, అది నేను పట్టించుకోలేదు, నాకు తెలుసు. అంత కరెక్ట్గా ఎలా తెలుసురా? తను అంతే, ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరితో అలాగే ఉంటుంది, ఆఖరికి తన రూమ్మేట్స్తో కూడా. మనం మాట్లాడిద్దాం. మన ఆఫీసే అనుకుంటా కదా. మన ఆఫీసే కానీ మన ల్యాప్టాప్ బ్యాచ్ కాదు, బట్టల బ్యాచ్. అర్థం కాలే. అదేరా ఫ్యాషన్ డిజైనింగ్. అవునా, చెప్పాలి కదా మరి. మనకు అర్జెంటుగా 2 జతలు బట్టలు అవసరం ఉన్నాయి, సాయంత్రం బ్రేక్ ఇద్దాం. అంత సీన్ లేదు కానీ లోపల ఉన్నాడు ఎవడో తెలుసా? ఎవడు? డ్రైవర్ అయి ఉంటాడు. డ్రైవర్ కాదు, తన లవర్. లవరా? చీద్దినమ్మా జీవితం. ఊరు మారినా అదృష్టం మారలేదన్నమాట. ఇలాంటప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపిస్తుంది? ఎవ్రీ టైం నేను సే హై టు లక్, ఇట్ గివ్స్ మీ డామ్ ఫక్. మా నోడు దరిద్రం అంటే ఏంటి అనుకున్నాం కానీ గట్టిగానే తగులుకుంది. చూద్దాం ఏమవుతుందో మరి.